హలో హాయ్ ఎలా ఉన్నారండి బాగున్నారా? నేను మీ హేమలత అండి, సాయి చరణ్ యూట్యూబ్ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అల్లం చారు చేస్తున్నానండి. ఇది బాగా మనకి ఫీవర్ ఉన్నప్పుడు, జలుబు ఉన్నప్పుడు, అది కొద్దిగా హెల్త్ బాగాలేనప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది. కనీసం 1 మంత్కి ఒకసారి అయినా సరే ఈ కూర చేసుకొని తినాలి ఫ్రెండ్స్. అల్లంతో అల్లం మనకు చాలా మంచిది కదండి. దాంట్లో అది ముందుగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా ఎండుమిర్చి, జీలకర్ర కొంచెం ఎక్కువ పడుతుంది అండి. జీలకర్ర, అల్లం కూడా ఎక్కువే పడుతుందండి. అల్లం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కర్రీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అల్లం తగ్గించుకున్న అల్లం మరీ ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువైపోతుందండి, అవి తినలేము. అదే వెల్లుల్లిపాయ అండి, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. తర్వాత మనకి పులుపు తగినంత చింతపండు, కొంచెం పసుపు అండి. పసుపు అంటే ఇది కొంచెం సాయి పసుపు అంటారు కదండి, ఆ పసుపు వేసుకోవాలి. మనం రోట్లో రుబ్బుకుంటే మాత్రం, కొమ్ములు రుబ్బుకుంటే, అదే పసుపు స్వయంగా రుబ్బుకుంటే బాగుంటుందండి. మనం మిక్సీలో చేస్తున్నాం కదా, సాయి పసుపు వేసానండి. ఇదైతే టమాటా అండి. టమాటా అయితే కొంతమంది వేసుకోరు, టమాటా ఒకటి చిన్న టమాటా వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. అది మిక్సీలో రుబ్బేసుకున్న తర్వాత ఒక పెనం తీసుకొని దాని మీద ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ కర్రీకి. చూడండి, ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ముందుగా కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నానండి. అది కొద్దిగా వేగిన తర్వాత ఇందాక ఏదైతే మనం మిక్సీలో ఆడుకున్నామో ఆ అల్లం మిశ్రమం అంతా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. దాని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అన్ని పచ్చివి మనం మిక్సీ ఆడుకున్నాం కదండి, అదంతా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది బాగా వేగిపోవాలండి. అలా అయితేనే మనకి కూర బాగుంటుందండి. కొంచెం టైం పడుతుంది ఇది వేగడానికి. వేగిన తర్వాత మనం కొంచెం రాళ్ళుప్పు వేసుకోవాలండి. తగినంత రాళ్ళుప్పు వేసుకొని అది కూడా కలిపేసుకోవాలండి. కలిపేసి కాసేపు బాగా వేగిన తర్వాత కొంచెం కారం అండి. కారం అయితే ఎక్కువ పడదండి, మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అందువల్ల ఎక్కువ పడదండి కారం. కొంచెమే పడుతుంది కారం అయితే. అలా ఆయిల్ పైకి తేలింది కదండి, అలా పైకి తేలినట్లయితే బాగా ఫ్రై అయినట్టండి. అది చూడండి ఫ్రెండ్, బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వేసుకోవాలండి. నేను హాఫ్ వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తక్కువ వేసుకున్నాను. దాన్ని కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆ కారం కూడా కలిసిపోయేటట్టు అలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేగాలండి. వేగిన తర్వాత ఇది ఎంత బాగా అయితే కూర అంత టేస్ట్గా ఉంటుందండి. కనీసం ఒక వారానికి ఒకసారి కాకపోతే కనీసం 1 మంత్లో ఒకసారి అయినా సరే చేసుకొని తినండి. చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం కర్రీ చేసుకొని తినాలండి, కనీసం నెలకు ఒకసారి అయినా సరే. అది బాగా వేగిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ ఆడుకున్నాం కదండి, ఆ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇందులో వేసుకోవడమేనండి. ఇంకా మనకి బాగా తిక్కుగా కావాలనుకుంటే తక్కువ వాటర్ పోసుకోండి. కొద్ది పలుచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పలుచగా ఉంటే మరీ అంత తిక్కుగా కాదు, పలుచగా కాదు, మీడియంలో ఉంటేనే బాగుంటుందండి. అది అలా సరిపడినంత వాటర్ వేసుకొని మనం సాల్ట్ కారం అంతా చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. వేసుకొని పెట్టేసుకోవాలండి. అంతే అండి, రెడీ అయిపోయింది కర్రీ అల్లం చారు. చాలా బాగుంటుందండి ఇది.
తినడానికైతే మాత్రం ఫీవరు జలుబు అది ఉండేటప్పుడు నోటికి చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.